మాయా ఏనుగు. మ్యాంగో అని ఒక అందమైన ఏనుగు ఉండేది. అది నడిచేటప్పుడు ఎంత అందంగా నడిచేది అంటే ఒక్కొక్కసారి దాని తొండం ఊపుతూ ఉండేది, మరొకసారి దాని తోక అలా అది ఆడుతూ పాడుతూ పూర్తి అడవి మొత్తం తిరుగుతూ ఉండేది. కానీ అలా నడిచేటప్పుడు దాని కాళ్ళ కింద ఏ జంతువు ఎలా నలిగిపోయేదో దానికి తెలిసేది కాదు. ఒకరోజు చీమలన్నీ ఒక సభ పెట్టుకుంటాయి. చూడండి అక్క చెల్లెల్లారా, ఈ ఏనుక్కి తెలియడం లేదు మన ఇళ్ళని ఎలా కూలగొడుతుందో. మనం మళ్ళీ కొత్త ఇళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ మనం ఎలా అయినా సరే దానితోని మాట్లాడాల్సిందే, పదండి. ఇద్దరూ చీమ రాణులు వెళ్ళి మ్యాంగోతో మాట్లాడతాయి. అప్పుడు మ్యాంగో ఒక చెట్టు కింద హాయిగా పడుకుని ఉంటుంది. ఎలా ఉన్నావు ఏనుగు? ఎవరు మీరు? మీకు నాతో ఏం పని ఉంది? నా నిద్ర మీరు ఎందుకు పాడు చేశారు? మేము నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి అంత ముఖ్యమైన విషయము? చూడు ఏనుగు, నువ్వు నడిచేటప్పుడు నీకు చాలా బాగా అనిపించవచ్చు, కానీ నువ్వు నడిచేటప్పుడు మాత్రం మాకు అస్సలు బాగుండదు. ఎందుకు ఎందుకు నువ్వు అలా అంటున్నావు? నేను మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు కదా. ఇబ్బంది పెట్టావు. కాస్త ఒక్కసారి చూడు. నీకు తెలియకుండానే నీ కాళ్ల కింద మావి చాలా ఇళ్ళు పాడైపోయాయి. ఇంకా ఇళ్లలో ఉండే చీమలన్నీ నలిగిపోయాయి. మెల్లిమెల్లిగా ఈ అడవిలోని మా చీమల సంఖ్య తక్కువైపోతుంది. అందుకే మేమిప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా నడవకపోతే మేము ఈ అడవిని వదిలిపెట్టి పూర్తిగా బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లేదు లేదు లేదు, మీరు అలా అనకండి. నేను చాలా తప్పు చేశాను. మరిప్పుడు నన్ను ఏమి చేయమంటారు? నేను చాలా బరువుగా ఉంటాను కాబట్టి నడిచేటప్పుడు నాకు కింద ఏం జరుగుతుందో తెలియడం లేదు. అయినా మీరేమీ నాకు శత్రువులు కాదు కదా. మీరు కూడా కాస్త అరిచి నాకు చెప్తూ ఉండండి. నేను కూడా నా తరపున జాగ్రత్తగా నడుస్తాను. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. సరేనా? ఇక జాగ్రత్తగా నడుస్తావు కదా? తప్పకుండా. అప్పటి నుంచి ఏనుగు చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉండేది. అది ఏ చీమ ఇంటికి హాని కలిగించకుండా నడుస్తూ ఉండేది. ఒకరోజు చీమలు వాళ్ళ ఇల్లు తయారు చేసుకుంటూ ఉండగా వాళ్ళకి మ్యాంగో ఏడుపు వినిపిస్తుంది. కాపాడండి! అరే, ఇదైతే మ్యాంగో ఏనుగు అరుపే. కానీ పదండి వెళ్ళి చూద్దాం అసలు ఏమైందో. మ్యాంగో ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? నా కాళ్ళలో ఏమైందో అర్థం కావడం లేదు. నాకు నడవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను నడవలేకపోతున్నాను. ఆగాగు, నేను చూస్తాను. చీమ జాగ్రత్తగా చూస్తుంది. మ్యాంగో కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుని ఉంటుంది. చీమ దాని స్నేహితురాలందరినీ పిలుస్తుంది. అందరూ కలిసి మ్యాంగో కాలికి గుచ్చుకున్న ముళ్ళుని బయటకు తీస్తారు. మ్యాంగో పూర్తిగా బాగా అయిపోతుంది. అప్పుడు ఇలా అంటుంది. ధన్యవాదాలు నా ప్రియమైన చీమల్లారా. ఏం పర్వాలేదు మ్యాంగో. తెలివి తక్కువ భర్త. గంగాప్రసాద్ చాలా మంచి వ్యక్తి. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిద అంటే గంగాప్రసాద్కి చాలా ఇష్టం. అతనికి కొత్తగా పెళ్ళవుతుంది. అతను అతని భార్యతో ఇలా అంటాడు. అరే విను, ఇది తీసుకో. గంగాప్రసాద్ చేతుల్లో చాలా అందమైన పూలమాల ఉంటుంది. అతని భార్యకి అనిపిస్తుంది ఆ పూలమాల తన కోసమే అని. తను అప్పుడు, అరే ఇదేంటి, నా కోసం పూలు తెచ్చావా? తను ఇలా అంటుంది. అంతే, వెంటనే గంగాప్రసాద్ ఇలా అంటాడు. అరే ఇది నీకోసం కాదు, నా గాడిద కోసం. గుడ్డు, అక్కడ చూడు, అది వాకిట్లో నిలబడి ఉంది కదా. గాడిదని చూసి అతని భార్య ఆశ్చర్యపోతుంది. ఏంటి, మీకు గుడ్డు అంటే అంత ఇష్టమా? కొత్తగా పెళ్ళైన భార్యకివ్వకుండా గుడ్డుకి ఇస్తున్నారు పూలు. నువ్వు తప్పుగా అనుకున్నా సరే, మంచిగా అనుకున్నా సరే, నేను అన్నిటికంటే కూడా దాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. గంగాప్రసాద్ భార్యకి ఆ విషయం అస్సలు నచ్చేది కాదు. గంగాప్రసాద్ భోజనం చేయడానికి తన ముందు అతని గుడ్డోకి భోజనం పెట్టేవాడు. స్నానానికి ముందు దానికి స్నానం చేయించేవాడు. ఇంకా ప్రతి పని గుడ్డోకే ముందు చేయించేవాడు. అదంతా చూసి అతని భార్యకి చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది. గంగాప్రసాద్ ఒక సమోసాల వ్యాపారి. అతని దుకాణంలో చాలా సమోసాలు తయారయ్యేవి. వాటిని చాలా చోట్లకి పంపిస్తూ ఉండేవాడు.
అతని దుకాణానికి చేరుకున్న వెంటనే అక్కడ పనిచేసే వ్యక్తి ప్రశాంతంగా పనిచేస్తూ ఉంటాడు. కానీ ఇవాళ గుడ్డో కూడా అతనితో పాటే ఉంటుంది. గుడ్డో అక్కడ నిలబడి ఉండడం చూసి అందరూ గంగాప్రసాద్ని వెక్కిరిస్తూ ఉంటారు. అరే అన్నా, నువ్వు ఈ గాడిదని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? అప్పుడు గంగాప్రసాద్ ఇలా అంటాడు. నా గాడిదను ఎవరైనా ఏమైనా అన్నారంటే అస్సలు బాగుండదు చెప్తున్నా. అదంటే నాకు ప్రాణం. అంతలో గుడ్డో నీళ్లపైన ఉన్న మట్టిని తంతూ ఉంటుంది. దానివల్ల మట్టి మొత్తం వెళ్ళి సమోసాల మీద పడుతుంది. ఇంకా అక్కడ ఉన్న సమోసాలన్నీ పాడైపోతాయి. అక్కడ సమోసాలు తయారు చేస్తున్న వ్యక్తి గంగాప్రసాద్తో ఇలా అంటాడు. అదంతా సరే గంగాప్రసాద్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నీ గాడిద షాప్ అంతా పాడు చేసింది. అరే, కొత్తగా పెళ్ళైన నీ భార్యని ఇంట్లో పెట్టి ఈ గాడిదను వెంట పెట్టుకు తిరుగుతున్నావు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గాడిదనే నువ్వు నీ వెంట తీసుకుని వెళ్తున్నావు. అసలు ఇది ఏమైనా బాగుందా? అరే, ఇక్కడ ఈ గాడిదను ఎవరైనా చూస్తే ఇక్కడ ఏది కొనుక్కోవటానికి ఎవరు రారు. నీ పని మొత్తం పాడైపోతుంది. చెప్తున్నాను నేను. మర్యాదగా నువ్వు ఈ గాడిదని ఇక్కడ నుంచి తీసుకొని త్వరగా వెళ్ళిపో, సరేనా? గంగాప్రసాద్ అతను చేసిన తప్పు తెలుసుకుంటాడు. ఇలా అంటాడు. అదంతా సరేలే కానీ నాకు నా గుడ్డు అంటే చాలా ఇష్టంరా. అయితే సరే, అదంటే నీకు ఇష్టమైతే అదంతా ఇష్టాన్ని మీ ఇంట్లోనే చూసుకోండి. కానీ నువ్వు దాన్ని ఇలా బయటకు తీసుకొని తిరగడం అంత మంచిది కాదు. నేను నీకు చెప్తున్నాను, మనిషికి మరియు జంతువుకి తేడా ఉంటుంది. ఆ తేడా మీరు తెలుసుకోండి, లేకపోతే మీరే ఇరుక్కుపోతారు. గంగాప్రసాద్ తిరిగి ఇంటికి వెళ్తాడు. ఇంకా అతని గుడ్డోని ఇంట్లోనే వదిలేసి మళ్ళీ తిరిగి పనికి వెళ్ళి పని జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. బిగు అనే ఒక సింహం ఉండేది. దాని తల్లిదండ్రులని సర్కస్ వాళ్ళు అడవికి చాలా దూరంగా సర్కస్కి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ కారణంగా అది ఒంటరిదైపోతుంది. ఇంకా దానికి దాని అడవి ఏదో కూడా గుర్తు ఉండదు. అదే కారణంగా అది అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు దానికి దాని ఎదురుగా ఒక సర్కస్ బండి కనిపిస్తుంది. అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. వాళ్ళు సిటీ నుండి అడవికి ఏ జంతువుని ఎత్తుకుని వెళ్ళడానికి వచ్చారు అని. అరే అన్నా, నీ గుర్తుందా? ఇదే అడవిలో కొన్ని సంవత్సరాల క్రితం మన ఒక సింహాన్ని దాని భార్యని ఎత్తుకుని పోయాము. అది చాలా మంచి జంట. ఇప్పటికీ కూడా సర్కస్లో మంచిగా పనిచేస్తున్నాయి. పద పద ముందుకు వెళ్దాము. అక్కడ మంచి అందమైన అడవి ఉంది. అక్కడ ఏనుగులు చాలా పెద్దగా ఉంటాయి. పద వెళ్ళి వాటిని పట్టుకుందాము. పద పద. ఇద్దరు వేటగాళ్ళు కావాలని సర్కస్ బస్ తీసుకుని ఆ చోటుకి చేరుకుంటారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. సింహం ఈసారి ఏ జంతువుకి అన్యాయం జరగనివ్వకూడదు అని అనుకుంటుంది. అది వేగంగా అడవికి పరిగెడుతూ వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దానికి ఏనుగు ఎదురుగా వస్తుంది. అయ్యో, వినండి వినండి, అడవి దగ్గరలో ఇద్దరు ప్రమాదకరమైన వేటగాళ్ళు ఉన్నారు. ఇంకా కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. నేను వాళ్ళ మాటలు విన్నాను. వాళ్ళు ఇక్కడున్న ముఖ్యమైన పెద్ద పెద్ద ఏనుగుల్ని పట్టుకోవాలని అనుకుంటున్నారు. మీరు త్వరగా ఏదో ఒక ఉపాయం ఆలోచించి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి, లేకపోతే చాలా నష్టం. అడవిలోని జంతువులన్నీ ఒక దగ్గరకు వస్తాయి. ఇంకా సింహం మాటలు వింటాయి. అవన్నీ కలిసి అడవి చివరి దగ్గరికి వెళ్తాయి. ఏనుగులు చాలా భయంకరంగా కోపంగా ఉంటాయి. వాటిని చూసి వేటగాళ్ళు వాళ్ళంతట వాళ్లే అక్కడి నుంచి పారిపోతారు. సింహం కూడా ఇంకెక్కడికో వెళ్తూ ఉంటుంది. అరే వాగు, అసలు నీ పేరేంటి? నా పేరు బికు. నువ్వు ఏ అడవిలో ఉంటావు? నాకు ఏ అడవి లేదు. నేను అనాథను. ఏమన్నావు? అనాథవా? లేదు లేదు బాబు, నువ్వు ఎప్పటికీ కూడా అలా అనకు. నువ్వు మమ్మల్ని మరియు ఈ అడవిని కాపాడావు. నువ్వు చాలా బలవంతుడివి, శక్తివంతుడివి, ఇంకా ధైర్యవంతుడవు. అడవికి రాజుగా సింహమే ఉండాలి. కానీ మా అడవిలో ఏ సింహము కూడా లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రకారంగా వేటగాళ్ళు వచ్చారు. రాజారాణిని ఇక్కడి నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఏమన్నారు మీరు? వాళ్లే మా తల్లిదండ్రులు. వాళ్ళు నన్ను తీసుకెళ్లి దారిలో వదిలేశారు. నేను అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇలా పెద్దవాడినయ్యాను. నేనే ఆ బాలకుడిని.
అంటే దానర్థం ఈ అడవి నాదా? నువ్వు సరైన చోటకే తిరిగి వచ్చావు బాబు. ఇవాల్టి నుంచి మా రాజువి నువ్వే. ఈ అడవి బాధ్యత మొత్తం నీదే. ఇంకా ఈ ప్రకారంగా అనాథ సింహానికి దాని ఇల్లు ఇంకా దాని అడవి తిరిగి దొరుకుతుంది. ఇంకా సింహం అడవికి రాజైపోతుంది.